యోగా వల్ల అందరి ఆరోగ్యం బాగుండాలనేటువంటి ఉద్దేశంతో వారు ఏదో తపన పడి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏంటంటే దీన్ని ఒక పెద్ద ఈవెంట్ కింద తీసుకొని తన పబ్లిసిటీకి వాడుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది తప్ప ఎక్కడ కూడా ప్రజలకి ఎంత అసౌకర్యానికి గురయ్యారు, ప్రజలు వచ్చినటువంటి పిల్లల్ని కనీస సౌకర్యాలు లేకుండా ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, కనీస ఏర్పాట్లు లేకుండా ఏ రకంగా గాలికి వదిలేశారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ప్రపంచం అంతా చూసింది. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు. అసలు ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తపన పడతారని చెప్పి ఆలోచన చేసినప్పుడు ప్రజల తాలూకా దృష్టిని మరల్చడానికి ఆయన చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కి ఇటువంటి సందర్భాల్ని వాడుకోవడానికి బాగా ఉపయోగించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది సహజంగా రాజకీయాల పట్ల కాస్త ఆసక్తి ఉన్నటువంటి వారు, రాజకీయాల మీద అవగాహన ఉన్నటువంటి వారు ఇట్టే పసిగట్టేటువంటి విషయం మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ పరిస్థితుల్లో అసలు మనం గత సంవత్సరం అధికారంలోకి వచ్చినప్పుడు, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏ కారణం చేత, ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఈ సంవత్సర కాలంలో మనం ఏం నిలబెట్టుకున్నాం, అసలు ఏదైనా హామీ ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి దానికి మనం ఏదన్నా ఆ తపన పడ్డామా లేదా, ఈ విషయాలన్నీ పక్కన పెట్టి గిన్నీస్ బుక్ ఎక్కామా లేదా మనకు మంచి పబ్లిసిటీ వచ్చిందా లేదా, మనం బాగా మార్కెటింగ్ చేసుకున్నామా లేదా, ఈ విషయాల మీద ఉన్నటువంటి తాపత్రయం తపన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఉండుంటే బాగుంది అనేటువంటి విషయాన్ని నేను కాదు ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. సూపర్ 6 అన్నారు, ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు, ఇచ్చినటువంటి ఏ హామీ పూర్తిగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఇచ్చేటువంటి ఆ తల్లికి వందనం కూడా సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో వారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్రంలో పేదవాడు, రాష్ట్రంలో పేద విద్యార్థులు, ఆ పేద తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి ఇబ్బంది కలుగుతా ఉందని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తే అది కూడా దాదాపు 30-35% కోత విధించి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో 2,000 రూపాయలు కట్ చేసి ఇప్పటికి ఎంతమంది పడిందో ఎంతమందికి పడలేదో తెలియనటువంటి పరిస్థితిలో ఒక పథకాన్ని అమలు చేశారు. ఇక మిగిలినటువంటి పథకాలన్నింటినీ కూడా ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ప్రజలు అడుగుతా ఉంటే అసలు ఇంకా పథకాలన్నీ అమలు చేసేసినట్టే, దీని గురించి ఎవరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, ఎవరన్నా గట్టిగా మాట్లాడితే అది నాలుగు మందం అనేటువంటి మాట నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అనడం అనేటువంటిది చాలా శోచనీయం. అందుకే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో కూడా యువత పోరు పేరిట, ఎందుకంటే ఈ ప్రధానమైనటువంటి సూపర్ 6 హామీల్లో భాగంగా నిరుద్యోగులు దాదాపు కోటికి పైచిలకు నిరుద్యోగులు ఉన్నటువంటి రాష్ట్రం. ప్రతి నిరుద్యోగికి నేను ఉద్యోగం అవకాశం కల్పించలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను, ఆ నిరుద్యోగ భృతితో మీరు జీవనాన్ని గడపండి అని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం బహుశా 14 నెలలు అయిపోతా ఉంది. నేటికి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం లేదు, ఆ ఉద్యోగం రానటువంటి ఆ నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు ఉపాధి లేదు. దాని గురించి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించి అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి పార్టీ పిలుపునిచ్చింది. ఆ కార్యక్రమాన్ని రేపు నిర్వహించబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం. దాన్ని అడిగితే నిరుద్యోగ వృద్ధి గురించి పాపం యువత అడిగితే
ఏదో కొత్తగా స్కిల్ డెవలప్మెంట్కి లింక్ చేస్తాం, ఆ పథకం అయిపోయిందని అంటున్నాడు. మరి మహిళలకు ఇస్తామన్నటువంటి 1500 సంగతి ఏంటి చెప్పండి అని అంటే అది ఏదో P4కి లింక్ చేస్తాం, అది కూడా అయిపోయిందని అంటారు. ఈ ఉచిత బస్సు గురించి ఎప్పుడు ఇస్తారంటే ఆగస్టు 15 అంటారు. సంవత్సరం మరి ఎప్పుడు, మరి ఏ సంవత్సరం చెప్పలేదు కానీ ఆగస్టు 15 అని మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంకా మిగిలినటువంటి పథకాలు అన్నదాత సుఖీభవ అన్నారు, రైతులకి గత సంవత్సరం లేదు, ఈ సంవత్సరం ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఈ నెలలో వచ్చే నెలలో ఇచ్చేస్తామని చెప్పారు. తల్లికి వందనం గత సంవత్సరం 2024-25 బకాయిలు ఇవ్వలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్, కాలేజీ చెల్లించాల్సినటువంటి డబ్బు ఫీజు రీఎంబర్స్మెంట్ దగ్గర 6-7 క్వార్టర్లు ఇవ్వలేదు. మరి ఏది ఇవ్వకుండా అన్ని చేసేస్తారంటే ఏం చేసినట్టు? ప్రజలు మళ్ళీ మీకు ఎందుకు ఓటేయాలి, ఎందుకు అసలు మీ మాటలు నమ్మాలి అనేటువంటి విధంగా ప్రజలు కూడా ఎంత అమాయకులు అంటే 4 సార్లు నమ్మి ఓటేశారు. ఏ ఒక్కసారి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టలేదు. చివరికి ఏం మిగిలింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకంటే నేను యోగాంధ్ర ద్వారా ఆ ఆసనాలు మిగిలాయి. ఏ ఆసనం బాగా నేర్పించారు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకి, నన్ను నమ్మి ఓట్లేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తూర్పు తిరిగి దండం పెట్టడం. నిన్న ఎలాగైతే బీచ్ రోడ్లో మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి 35 కిలోమీటర్లు అందరికీ తూర్పు తిరిగి దండం పెట్టమన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే నాకు నమ్మి నన్ను ఓట్లేసి నన్ను గెలిపించి నన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు మీకు మిగిలింది ఇదే, మీకు చివరకు మిగిలింది సూర్య నమస్కారం అని చెప్పాడు చంద్రబాబు నాయుడు సింపుల్ గానే. ఇంకన్నీ అయిపోయి ఇంకెవడు మాట్లాడడానికి వీల్లేదని. పాపం దానికి మోడీ గారిని పిలిచారు, దానికి మోడీ గారు చీఫ్ గెస్ట్, మిగిలిన వాళ్ళందరూ సైడ్ ఆర్టిస్టులు. అది మళ్ళీ దీనికి గిన్నీస్ బుక్